మూడు ముళ్ళే అన్నారు. లోక రక్షణ కోసం ఏర్పాటు విద్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవః నఖలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాది దేపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. పుణ్యం చేసుకుంటేనే అమ్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందన్నారు. మంగళసూత్రం ఎంత గొప్పది అంటే అమ్మ ఆడవాళ్ళు బాగా గుర్తుపెట్టిన సూత్రాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి మెళ్ళో. అంచేత ఆ రకంగా ఆ మంగళసూత్రము యొక్క మహత్తరమైన స్థితి దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని వధించారు. అలా మథనం చేసిన సమయంలో విషం వచ్చింది. అందరూ కలిసి కూడా భయపడ్డారు. వినాయకుడి యొక్క పూజ చేశారు. మాత యొక్క పరిపూర్ణమైన శక్తిని నిక్షిప్తం చేసిన మంగళసూత్రం కాబట్టి మన అందరికి కూడా పేరు అపాల అనేటువంటి ఆమె మాంగళ్యం తంతునానేనా జగజ్జీవన హేతవే కంటే బద్నామి. భక్తులందరూ కూర్చోవాలి, దయచేసి అందరూ కూర్చోవాలమ్మా. నిలబడితే అందరూ తొక్కిసలాట అవుతుంది. కంటే బద్నామి శుభగే త్వజ్జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. ఆ విధంగా వైభవంగా మాంగళ్య ధారణ ఆ మంగళ సూత్రంలో జగన్మాత మనందరికీ మాంగళ్యం తంతునానేనా జగజ్జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వజ్జీవ శరదాం శతం. హర హర మహాదేవ. మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం చెప్పింది అదేగా. అందరూ కూడా మేము అన్నప్పుడు గట్టిగా రండి. హర హర మహా